బై బర్త్ కూడా మీరు ఇక్కడ సిటీనా లేకపోతే పల్లెటూరు నుంచి? నేను బై బర్త్ ఇక్కడనే కంటోన్మెంట్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పెట్టరాని ఇబ్బందులు పెట్టారు, పడరాని ఇబ్బందులకు గురి చేశారని మాట్లాడారు. స్వాతంత్రానికి కొట్లాడిన అండమాన్లో పెట్టిన నాయకులను కూడా కంటోన్మెంట్ బోర్డు అనేది ఎందుకు పెట్టిందంటే, మార్పు రావాలంటే ఇది నాయకుల నుంచి మార్పు రావాలా, కార్యకర్తలలో మార్పు రావాలా, ప్రజలలో మార్పు రావాలా? ఒక జడ్జికు 5,000 కేసులుంటే జడ్జి ఏం చేయగలుగుతాం? అసోంపేట చెరువులో మొత్తం నీళ్ళు దాగేటోళ్ళం, ఇప్పుడు హైదరాబాద్ పెట్టి మొత్తం గులగొట్టిస్తున్నాం. మిలిటరీ ఏరియా అనగానే ఈ రోడ్లకు ఇబ్బంది పెడుతుంటారు సామాన్యంగా మిలిటరీ వాళ్ళు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది? సివిలియన్స్ డిఫెన్స్ కు ఎంత దూరం ఉంటే ఫ్యామిలీ డిఫెన్స్ అంతా బాగుంటది. ఇంట్లో ఉన్న సీనియర్లకు దమ్ము లేకనే కదా ఆయన వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన అన్ని వదిలిపెట్టుకొని వీడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి చేసి నీ పార్టీ నిలబెడితే మీరందరూ ఆయన తిడతారు. ఇప్పుడు ఇలా కోమటిరెడ్డి గారు అంటుండే ఆయన తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి మాకిద్దరికి మంత్రులు ఎన్ని పార్టీలు తిరుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వారే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పార్టీని నాశనం పట్టించుకుంటారు. వేరే వాళ్ళు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. సంజీవ్ గారు థ్యాంక్ యూ. 1977 కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి కనుకుల జనార్దన్ రెడ్డి అన్న గారు 1992లో వైస్ చైర్మన్గా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికయ్యారు. మరి 1977 నుంచి కంటోన్మెంట్ బోర్డుకు మరి ప్రజలకు అనుసంధానమై అపారమైనటువంటి అనుభవం గణించినటువంటి జనార్దన్ రెడ్డి గారు అన్నగారు మనతోనే ఉన్నారు. వారి అనుభవాలు, రాజకీయం, అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితి, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి, మరి మారినటువంటి ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అన్న మాటల్లోనే మనం విందాం. నమస్తేనే. నమస్తే. చాలా సంతోషం ఈరోజు మేము మీతోని మాట్లాడుతున్నటువంటి సందర్భం. 1977లో మీరు మొట్టమొదలు యొక్క కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా చేరి, ఆ తర్వాత 92లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరి మరి అపారమైనటువంటి ప్రజలకు సేవ చేస్తూ ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు నిత్యకృతమై వారిలో వారి సాధక బాధకాల్లో పార్టిసిపేట్ చేస్తూ మరి ఉన్నటువంటి మీరు, మరి మీ యొక్క అనుభవాలు నలుగురికి అవసరం. ఈనాటి తరానికైతే ప్రత్యేకంగా అవసరం. మరి మీ అనుభవంలోనే ఈరోజు షేర్ చేసుకుందామని చెప్పేసి మీతో మాట్లాడడం జరిగింది. అసలు ముందు మీ యొక్క బాల్యం, మీ యొక్క చిన్ననాటి అది కూడా కొద్దిగా చెప్పండి. సంతోషం సంజీవ్ గారు, మీరు మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. మీ ఛానల్లో ఇంకా బాగుండాలి, ఎదగాలి. మీలాంటి వాళ్ళు రాజకీయం కానీ ప్రజల గురించి మాట్లాడితే డెవలప్మెంట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను బాల్యం నుంచి వ్యవసాయ వృత్తిలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ పైకి వచ్చి ఇంటర్మీడియట్ దాకా చదువుకొని, ఆ తర్వాత నేను 77లో రాజకీయంగా ఎంటర్ అయినా. అంతకంటే ముందు మా అన్నగారు 66లో రాజకీయం ఉండి బై ఎలక్షన్ 1 ఇయర్ కొట్లాడింటే, అప్పటి నుంచి నేను రాజకీయంలో ఒక శ్రద్ధతోటి ప్రజలకు సేవ చేయాలని ఒక మనోభావం వచ్చింది. ఇలాంటి వరకు నేను పుట్టి పెరిగి ప్రజలకు సేవ చేసుకుంటూ కూడా నేను కంటోన్మెంట్లోనే ఉన్నాను. వివిధ శాఖలు, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో పార్లమెంటు కూడా కొట్లాడినాను. 99లో నల్గొండకు కన్వీనర్గా కూడా పనిచేసినాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారితో చీఫ్ మినిస్టర్ అయినాక కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీ కాకుండా నేను ఆల్ ఇండియా లెవెల్ సేవాదళకు కూడా ఈ రాష్ట్రానికి సేవ చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు పొందుతూ ప్రజల సేవ చేసుకుంటూ, నేను ఎక్కువ చెప్పకుండా
నా రాజకీయం స్టార్ట్ అయింది అప్పటి నుంచి, నా బాల్యం స్టార్ట్ అయింది కంటోన్మెంట్ నుంచి. ఇప్పటి వరకు నేను ఆల్ ఇండియా సేవాదల్ కాంగ్రెస్ సేవాదల్ ట్రెజరర్గా పదవి ఉండి ఇప్పటికీ నేను సర్వే అవుతూ పనిచేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యమంత్రి లెవెల్ బ్రహ్మానంద రెడ్డి టైప్ అప్పటి నుంచి కూడా నేను చూసుకుంటూ వచ్చినాను. బ్రహ్మానంద రెడ్డి తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిన సందర్భంలో విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాను. వారి తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారిని కూడా చూసినాను. చెన్నారెడ్డి గారిని కూడా 78లో చెన్నారెడ్డి గారిని ఆయన ఎంబడి 78లో అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ హాత్కా నిషాన్ అని ఇందిరాగాంధీ గారి ఎంబడి కూడా కంటోన్మెంట్ మొత్తము వారి ఇందిరాగాంధీ గారి ఎంబడి వెంకటస్వామి చెన్నారెడ్డి వీళ్ళందరి ఎంబడి కూడా తిరిగిన ఆ విధం. మళ్ళీ ఏదైతే నీకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయినాక ఎమ్మెల్సీగా ఉన్నాను. దాని తర్వాత వారు చనిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా రాజకీయంలోనే ఉన్నాను. నేను సర్వే అవుతున్నాను. ప్రజలకు ఏ చిన్న ఇది ఉన్నా కానీ నాతోటి అయినా సహాయం కానీ వాళ్ళకున్న పని కానీ చేసుకుంటూ వస్తున్నాను. పిల్లలు సంతానం గురించి కాస్త నాకు 7 సంతానం, 4 కూతుళ్ళు, 3 కొడుకులు. 2 కొడుకులు బిజినెస్ చేస్తుండ్రు, 1 కొడుకు పైలట్. 2 కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు, 2 కూతుళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ అల్లుడు, ఒక అల్లుడు రీసెంట్గా చనిపోయిన పెద్ద ఆయన, ఇంకో అల్లుడు ఉన్నాయన. ఇక వాళ్ళిద్దరు అక్కడ మంచిగా హ్యాపీగా ఉన్నారు. సంతోషమే. మీ బై బర్త్ కూడా మీరు ఇక్కడ సిటీనా లేకపోతే పల్లెటూరు నుంచి? నేను బై బర్త్ ఇక్కడనే కంటోన్మెంట్ ఏదైతే కుమ్మరుగుట్ట అని ఉన్నది, తాడుబంద ఆంజనేయ స్వామి టెంపుల్ దాని వెనకాలనే. అంటే అప్పుడల్లో కుమ్మరిగుట్ట అని, అది కుమ్మరుగుట్ట అని ఇప్పటికీ కుమ్మరుగుట్ట పేరు ఉన్నది. అది ఓకే, అది బ్రిటిష్ సాయం నుంచి అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నది. మీరు బ్రిటిష్ వారిని మీరు అప్పటి కాలంలో మీరు చూసారా? మీరు అప్పుడు నేను చిన్నగా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీకు? ఉండొచ్చు, నేను మనకు స్వాతంత్రం వచ్చే వరకు 7-8 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎట్లా ఉంటే ఏమన్నా కొద్దిగా జ్ఞాపకము అంతే. అప్పుడు అంతా డేరాలు గీరాలు ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ పిరడ్ మైదాన్ కానీ, ఇక్కడ వేరే మైదాన్ కానీ, ఎక్కడ ఉన్నా కానీ డేరాలు ఉంటుండే. వాళ్ళు సివిలియన్స్ చాలా తక్కువ ఉండే. ఇక్కడ కంటోన్మెంట్ ఏదైతే ఉండేనో సివిలియన్స్ తక్కువ ఉండే. తక్కువ అంటే పాపులేషన్ 100 మీద 1000 మీదనే, అంతకంటే ఎక్కువ లేకుండే. ఈ డిఫెన్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి ఎవరు బయటికి రాలేకపోదురు, బయటికి రానియకపోదురు కూడా ఎక్కువ. ఓకే, ఏనా ఉన్నంత మటుకు మాకు చాలా తక్కువ, మాకు ఏజ్ తక్కువ ఉన్నది కాబట్టి అంత పెద్దగా. కానీ ఒక్కటి జ్ఞాపకము వాళ్ళు చెప్తారు, ఒకటి ఉన్నప్పుడప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది కర్బలా మైదాన్ నుంచి స్టార్ట్ ఉండే. వాళ్ళు సిటీ పెరుగుతూ దాన్ని ఏం చేసిండ్రు, నీకు ఏదైతే సర్దార్ పటేల్ రోడ్కు తీసుకొచ్చాము, ఎస్పీ రోడ్ కాడికి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రోడ్ కాడికి వెళ్ళి ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడ రైల్వే జోన్, అక్కడ రైల్వే నిలయం నుంచి మారేడుమిల్లి మొత్తం కంటోన్మెంట్ ఉండేది. కొంత మారేడుమిల్లి ఈస్ట్ పోయింది, వెస్ట్ మారేడుమిల్లి వంటకమైంది. అక్కడికి వెళ్ళి ఇది నాకు తెలిసినంత మటుకు, నాకు ఊహగానం ఉన్నంత మటుకు అయితే అసలు కంటోన్మెంట్ సివిలియన్స్ ఉన్నారు అన్నట్టుగా కూడా ఎవరికి ఎక్కువ పేరు కూడా తెలియకపోతుంది. అంటే ఎవరైనా కంటోన్మెంట్ అన్నారు అనుకో, ఇది ఎక్కడున్నా సార్ అంటుండే, అంటే ఎవరు తెలియదు చాలా మటుకు. అప్పుడు నేను 77 ఎలక్ట్ అయినాక కూడా సిటీ కాంగ్రెస్లో ఒక మీటింగ్ అవుతుంటే, మీరు ఎక్కడ సార్ అంటే కంటోన్మెంట్ అంటే, ఇది ఏడో ఉన్నది సార్ అని అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఇది కంటోన్మెంట్ డిఫెన్స్ అనేది చాలా మటుకు రిజర్వ్ ఉంటుండే, బయటికి రాకపో. కాబట్టి దీన్ని ఒక విలేజ్ కిందికో, లేకపోతే అస్సలు నన్ను చూస్తే డెవలప్మెంట్ ఉండకపో కాబట్టి మన తెలుగు భాషలో మాట్లాడాలంటే ఒక అటరాని వాళ్ళు ఉన్నట్టుగా ఒక చిన్నగా భయం, భక్తి, సౌకర్యాలు కూడా తక్కువ ఉండే.
ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళకు తప్ప వేరే సివిలియన్స్కి ఎక్కువ సౌకర్యాలు ఎక్కువ. పోతే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడక్కడ హట్స్ కొన్ని విలేజ్, ఇప్పుడు తిరుమలగిరి ఉన్నది, ఇప్పుడు సిక్ విలేజ్ ఉన్నది, ఈ మట్ ఫోర్డ్ అనేది, గన్ రాక్ అనేది, మిలిటరీ వాళ్ళకు ఒక బజార్లో పెట్టి ఆ సివిలియన్స్కు సండే వాళ్ళకు ఆఫ్ ఉంటుండే. ఆ సండే నాడు మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ విలేజ్లలో వచ్చి ఇది. అందుకే బజార్ అనే ఒకటి ఇప్పుడు కంసర్ బజార్ అని పోయినపల్లి ఉన్నది, బొల్లారం సదర్ బజార్ అని ఉన్నది, తిరుమలగిరిలో లాల్ బజార్ అని ఉన్నది, ఇప్పుడు రసూల్పురాల గన్ బజార్ అని ఉన్నది. ఓకే, ఇట్లా బజార్లను పెట్టి వాళ్లకు అవకాశం కొద్దీ వాళ్ళ గురించి ఈ సివిలియన్స్ పనిచేసేందుకు ఓకే, దుకాణాలు పెట్టుకోను సాగుకారు లేకపోతే ఈ విధంగా దానికి, లేకపోతే వాళ్ళని పని చేసేందుకు కాపాడేందుకు, వాళ్ళ విలువలు కాపాడుకుని చేసుకొని బతికేందుకు అండి. సిటీ సరౌండింగ్ లా ఈ 4 వైపుల కంటోన్మెంట్ ఏరియా ఒకసారి మీ చెప్తే కదా నీకు, ఇక్కడ గన్ బజార్ బేగంపేట్, ఓకే, ఇక్కడ రైలు నిలయం మారేడుపల్లి, ఓకే, అడ్డగుట్ట, అక్కడ అక్కంపేట్, అమ్మగూడ అక్కంపేట్, ఇక్కడ వస్తే డైరీ ఫారం, ఇక్కడ వస్తే పింఛన్ లైన్, రైఫల్ రేంజ్, బాలనగర్, దీని మధ్యలో ఇక్కడ పోతే డైరీ ఫారం ఏదైతే ఉన్నదో లాల్ బజార్ నుంచి డైరీ ఫారం, వెంకటాపురం అవి కాదు, మళ్ళీ అల్వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, లోతుకుంట అక్కడ పోతాయి. లోతుకుంట ఈ భాగం ఏమో కంటోన్మెంట్కి వస్తుంది, ఇప్పుడు ఈస్ట్ భాగం వెస్ట్ భాగం ఏమో మున్సిపల్కి వస్తుంది. ఓకే, గతంలో మీ ఫస్ట్ మీ స్టార్టింగ్ లా ఉండే జనాభాకి ఇప్పుడు జనాభాకు ఫస్ట్ జనాభా 1000 మంది ఉండే, ఇప్పుడు లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు సుమారు ఒక 3-4 లక్షల మంది ఈజీగా 3 లక్షల పైననే ఉండవు. ఇప్పుడు మీరు చూసుకొని మీరు జనాభా లెక్క ఇప్పుడు 400 కాలనీలు అయినాయి. 400 కాలనీలు, ఒక్కొక్క వార్డుకు ఇవాళ నీకు 30 నుంచి 40 వేలు అయినాయి. 30 నుంచి 40 వేలు, యావరేజ్ 30 వేలు అయితే 8 వార్డులకు 8 మూడు ఎంత అవుతుంది? 24. ఓటింగ్ ఉంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? డబుల్ కాదు, ఒక 20% వేసుకో, ఒక 20% వేసుకో. అంటే చాలా మటుకు జనరల్గా మనం గ్రామీణ ప్రాంతాల వారు కానీ సిటీ వారు కానీ ఏమంటారు అంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టిర్రు, మరి మన ప్రజలను పెట్టరాని ఇబ్బందులు పెట్టిర్రు, పడరాని ఇబ్బందులకు గురి చేసిరని మాట అంటారు. మీ అనుభవంలో ఏమన్నా అటువంటి జరిగా, కొన్ని మంచి చేశారా, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టారా? మీ అనుభవాల ద్వారా, మీ అనుభవం. మా అనుభవాలు అడుగుతున్నారు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు మనల్ని సతాంచిండ్రు అనే పదం అనేది మన దేశం ఇండిపెండెంట్ అనే నాయకులను తప్ప ఎక్కడ మేము కంటోన్మెంట్లో మమ్మల్ని ఎవరు సతాంచలేదు. ఓకే, ఒకటి మాకు ఇల్లు కట్టడానికి కానీ ఏదైనా ఉంటే కంటోన్మెంట్ బోర్డుకు పరపతులు ఉంటుండే, ఇది ఉంటుండే. ఓకే, ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టిన లేకుంటే బ్రిటిష్ హయాంలో కంటోన్మెంట్ ఉన్నా కానీ సివిలియన్స్కు ఏది ఇబ్బంది కాకుండా అప్పుడు ఎలక్షన్స్ లేకుండే, నామినేట్ పద్ధతుల, ఓకే, ఏదో సురానా మంగిలాల్ సురానా అటువంటి వాళ్ళను, ప్యాట్ని అప్పుడు వాళ్ళను అటువంటి వాళ్ళను, మారోడీస్ కానీ పార్సీస్ కానీ పెద్ద పెద్ద వచ్చిన వాళ్ళను నామినేట్ చేసి సివిలియన్స్కు ఆ బోర్డులో వాళ్ళు ఏం అన్యాయం జరగకుండా చూసేందుకు డిఫెన్స్ వాళ్ళు కానీ కంటోన్మెంట్ బోర్డు కానీ ఏదైనా ఇబ్బంది పెడుతుండ్రా, ఓకే, ట్యాక్స్ విషయం కానీ, వాళ్ళకి ఏదైనా సివిక్ అమ్యూనిటీస్ కానీ ఇది ఉన్నా కానీ, రేషన్ కానీ అటువంటి దాఖలాలు చూసినా కానీ ఇబ్బంది రకంగా అయితే మామూలు మనుషులను అయితే ఎక్కడ పెట్టినట్టయితే లేదు. నేను వీటికెళ్ళి అండమాన్ కూడా చూసి వచ్చిన, స్వాతంత్రానికి కొట్లాడిన అండమాన్లో పెట్టిన నాయకులను కూడా వాళ్ళు సతాంచండ్రు. ఎవరైతే నా దేశం నాది కావాలన్న వాళ్ళని అందరినీ సతాంచారు. అదొక హిస్టరీ కూడా ఉంది. ఇప్పుడు అందరు హిస్టరీ చెప్తలేరు, మర్చిపోయారు. ఓకే, ఈ దేశభక్తి రాజకీయంలో మన దేశం హిస్టరీ బంద్ చేసిండ్రు, కంప్యూటర్స్కి వచ్చేసిండ్రు. ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలనేది చూస్తున్నారు. కానీ ఈ దేశం ఎట్లా ఉన్నది, ఈ దేశం ఎట్లా బాగుపడ్డది, ఈ దేశం రేపు ఎట్లా ఉండాలనేది చాలా మటుకు తక్కువ ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ఈ రోజుల్లో అయితే జనాలు కూడా ఎవరి పని వాళ్ళు చదువుకొని ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినారు. ఎడ్యుకేట్ అయిపోయినాక వాళ్ళ సందర్భం వాళ్ళు చూసుకుని కానీ ఈ దేశభక్తి కానీ ఈ దేశాన్ని గురించి కానీ చాలా తక్కువ మాట్లాడేటోళ్ళని చూస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా ఎవరైనా
ఓకే. పార్టీల గురించి కొట్లాడుకునేటోళ్ళు చూస్తున్నాను. అదే. రాజకీయంగా చూసుకోవాలను, వాళ్ళ పరపతి దృష్టిని ఈ దేశానికి ఇవాళ ప్రధానమంత్రి అయినా రేపు వచ్చినా ఎంత మటుకు డెవలప్మెంట్ కావాలనో ఆడికెళ్ళి ఇప్పుడు అయ్యేది ఆటోమేటిక్గా నడుస్తున్నది. ఓకే. ఏదున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రము ఇక మేము మీడియా ప్రకారం చూస్తుంటే రాజకీయంగా కంటే మీడియాని ఎక్కువ చూపిస్తున్నది. వాళ్ళని అడిగితేనే ఎక్కువ చెప్పగలుగుతారని నాకున్న అభిప్రాయం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డులా మొత్తం ఎంతమంది సభ్యులు ఉండేది మరి? అదొక ఫస్ట్ నామినేటెడ్ ఇద్దరు ఉంటుండే. ఓకే. దాని తర్వాత డబల్ మెంబర్గా 6 చేశారు. ఓకే. దాని తర్వాత 7 వార్డులు చేశారు. 7 వార్డుల తర్వాత ఇప్పుడు 8 వార్డులు చేశారు. ఓకే. 50 తర్వాత అప్పటినంత లోపల నామినేట్ ఉంటుంది. 50 తర్వాత ఎలక్షన్స్ పెట్టారు. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ పార్టీ గుర్తులు ఉన్నాయి. ఓకే. ఇది ఏది ఉన్నా ఏ సింబల్ అంటే ఆ సింబల్ గుర్తింపులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన గుర్తింపులతోటి ఎలక్ట్ అయ్యేది. ఎందుకంటే మీకు చెప్తున్నా కదా, 77 నేను ఎలక్ట్ అయినప్పుడు నాకు పాపులేషను 2900 మంది ఉంటే ఒక వార్డు. 2000. అది చాలా పెద్ద. చిన్న తోకెట్ నుంచి రసూల్పుర దాకా ఉంటుండే. చిన్న తోకెట, తాడుబందు, సిక్ విలేజ్, కుమ్మరగుట్ట కాడికెళ్ళి మళ్ళీ నాకు అంత పెద్ద ఇది ఉంటుండే. ఓకే. అంటే వేరే అన్ని కంబైన్ చిన్నగా ఉంటుండే. 2000 అంతే తక్కువ ఉంటాయి. ఆ లెక్కకు చూస్తే ఎలక్షన్కు 7 14 20,000 25,000 మధ్య ఇక్కడ. ఓకే. అంటే 7 మెంబర్స్ ఏమో పబ్లిక్ తోని ఎలక్ట్ అయ్యేది. 7 ఏమో వాళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళు నామినేట్. ప్రెసిడెంట్ వచ్చేది బ్రిగేడియర్ ఉంటుండే, సబ్ ఏరియా కమాండర్ బ్రిగేడియర్ ఉంటుండే. 6 ఏమో వాళ్ళ వివిధ శాఖల నుంచి నామినేట్ చేసుకుంటుండే. మేమేమో వార్డు వైజ్ గా పబ్లిక్ పాపులేషన్ బట్టి వార్డు వైజ్ గా వస్తుంటే 7 ఏ 4 ఎవరికి ఇస్తారో ఓటు వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. ఓకే. అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్డ్ సెక్రటరీగా ఉంటుండే అప్పుడు. ఇది అమెండ్మెంట్ 2006లో ఒక అమెండ్మెంట్ అయింది. ఓకే. దాని తర్వాత 2022లో కూడా ఒక అమెండ్మెంట్ అయింది. ఓకే. 2006లో అమెండ్మెంట్ అయినప్పుడు కొద్దిగా వార్డ్స్ రిజర్వేషన్, మహిళల రిజర్వేషన్ కూడా పెట్టాం. అంతకుముందు మహిళలు లేకుండే. దాని తర్వాత ఇప్పుడు 2014 అప్పుడు 8 మెంబర్స్ చేశారు. పాపులేషన్ పెరిగింది 8 మెంబర్స్. 1978 ఆగస్టు 27 వరకు రిస్ట్రిక్షన్ కన్స్ట్రక్షన్ అనేది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్స్ A1 ల్యాండ్స్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ డిఫెన్స్ ల్యాండ్. B4 ల్యాండ్స్ ఉంటుంది, అవి మేనేజ్మెంట్ డిఓస్ వస్తుంది. ఓకే. క్లాస్ 3 ల్యాండ్స్ ఉంటుంది, అది కంటోన్మెంట్స్ వస్తుంది. B2 అనేది ఉంటే అది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ పట్ట. దాంట్లో ఏం కట్టడానికి వీలు లేకుండా. ఓకే. ఇది రాను ఇది గవర్నమెంట్ ఆలోచన చేసి పాపులేషన్ పెరిగితే 78లో మనకు 27 ఆగస్ట్ అప్పుడు 28 పూనా నుంచి రిలాక్సేషన్ వచ్చింది. మీరు లేఅవుట్లు చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు నేనున్నాం కంటోన్మెంట్కు. ఓకే. అప్పుడు నేనున్నప్పుడే అది తెప్పించినాము. ఆ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది 0 అయిపోయింది. ఓకే. డిఫెన్స్ ల్యాండ్ అనేది ఉన్నది, డిఫెన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఓకే. ఆ మాదిరిగా డెవలప్ అయ్యి మాదిరి ఇప్పుడు ఇది అప్పుడు 1000 లక్షల కంటే ఒక వార్డుకు 2,000 3,000 ఫండ్ వస్తే ఎక్కువ ఉండే. ఇప్పుడు ఒక వార్డుకు ₹1 కోటి 4 కోట్లు 10 కోట్లు సరిపోతలేదు. అప్పుడు సర్వీస్ ఛార్జ్ మీద ఉండే. అప్పుడు 2 lakhs ఈ టైం మీద బతికారు. ఓకే. ఏమన్నా గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తే ఏమైనా ఉంటుండే. ఇప్పుడు అది నేనున్నప్పుడే 92లో ప్రతిదీ కూడా మనకు పూనా నుంచి కానీ ఢిల్లీ నుంచి
అనుమతి వచ్చేదాకా ఖర్చు పెట్టడానికి వీలు లేకుంటుండే. ఆ, ఎందుకు లేదంటే అప్పుడు ఏముండే వాళ్ళది పద్ధతి, డబ్బు లేకుండే కాబట్టి మనకు ప్రతిది కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలన్నా. ఓకే. వాళ్ళు దానికి గ్రాంట్ చేస్తే మా దగ్గర ఇంత డబ్బు ఉన్నది, మీరు దీన్ని ఖర్చు పెట్టాలనేది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎస్టిమేట్ చేసి పంపిస్తుండ్రు. 92 వచ్చే వరకు మా దగ్గర డబ్బు రెవెన్యూ ఇదైపోయింది, ఖర్చు అయిపోయింది. దానికి నేను ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పిన వైస్ ప్రెసిడెంట్ గా, ఓకే అయ్యా మనం డబ్బు లేనప్పుడు వాళ్ళని అడిగినాం, మన దగ్గర డబ్బు ఉన్నది, మనం ఖర్చు చేసి వాళ్ళకి చూపిస్తాము ఇది ఉన్నది ఇది ఉన్నది, ప్రపోజల్స్ పంపిస్తాం, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని అడగవలసిన న్యాయం, మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసి వాళ్ళకి చెప్పడం న్యాయం. అల్టిమేట్లీ అధిష్టానంకు మనం చెప్పాలి అని చెప్పి అప్పుడు నేను మార్పు చేసిన నా అనుభవంతో తీసుకొచ్చిన. ఇప్పుడు అదే నడుస్తున్నది. ఇంకా ఎక్కువైపోయింది, ట్యాక్సులు ఎక్కువైపోయినాయి, జిఎస్టీలు ఎక్కువైపోయినాయి, ప్రతిది కూడా కిరాయి ఇంట్లో కంటే కదా ఇంక పన్ను ఎక్కువ ఉన్నది ఇప్పుడు కంటోన్మెంట్లో ఇప్పుడు అయితే మున్సిపల్ కంటే కూడా చూస్తే ఎక్కువ పన్ను ఉన్నది. కానీ అది అడిగే నాదుడు ఎవరు లేరు, రాజకీయంగా లేరు, ప్రజలలో కూడా లేరు. మాట్లాడుతుంటే కష్టం ఉన్నది. అంటే వీళ్ళని ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కమాండర్ అడగాలనా లేకపోతే అవసరం లేదు. బోర్డు కమాండర్లు వాళ్ళు పాపం ఏం జోక్యం చేసుకోరు ఈ ట్యాక్స్లలో కానీ దేనే కానీ. వాళ్ళు డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్ కు వాళ్ళ రూల్స్ కు సివిలియన్స్ ఏమైనా అగెనెస్ట్ పోతున్నారా పోకుండా ఉండడానికే వాళ్ళు చూస్తారు అంతే. కానీ వేరే విషయంలో జోక్యం చేసుకో, సివిలియన్స్ డెవలప్మెంట్ లో వాళ్ళు ఏం జోక్యం చేసుకోరు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెక్రటరీగా ఉండి ఇప్పుడు అమెండ్మెంట్ లో ఆయనను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 8 వీళ్ళు 8 మంది అయ్యారు, 7 8 మంది అయ్యారు. ఇప్పుడు వాళ్ళు 7 అయ్యారు, వీళ్ళు 8 మంది అయ్యారు. వీళ్ళకి ఓటాకు ఎక్కువ ఉంది కానీ చెయ్యొచ్చు వీళ్ళు. కానీ వీళ్ళేమున్నది ఇప్పుడు పరిస్థితులలో కంటోన్మెంట్ బోర్డులో మీకు ఫైర్ సర్వీస్ ఉండి, వర్క్ షాప్ ఉండి, పెట్రోల్ బంకులు ఉండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరివిలో ఇంకో దగ్గరికి పోకుండా చేసింది. అది ఇప్పుడు అంతా మొత్తం నల్ అండ్ వైట్ అయ్యి ప్రతి దానికి బయట పోవడం, బయట తీసుకోవడం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాలంటే మీకు కంటోన్మెంట్ బోర్డు అనేది ఎందుకు పెట్టిందంటే డిఫెన్స్ వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఇది. ఆ సర్వీస్ ఛార్జ్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఇయ్యాల కూడా సర్వీస్ ఛార్జ్ అని మీ పేపర్లలో రాస్తుంటారు, టీవీలో చెప్తా ఉంటారు. ఆ సర్వీస్ ఛార్జ్ పోయి ఈ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. బోర్డు ఎలక్టెడ్ ఉన్నారు, పొలిటికల్ పార్టీ లేని వాళ్ళు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. మరి దీని గురించి లోతుగా మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మనం ఏం చెప్పలేము. ఇప్పుడు పార్లమెంట్ కానీ ఇది కానీ, అయ్యా మీరు ఒక బోర్డును ఏర్పాటు పెట్టిండ్రు, మున్సిపల్ కార్పొరేషన్ అని ఎందుకు పెట్టలేదు, పంచాయతీ అని ఎందుకు పెట్టలేదు, ఇది కంటోన్మెంట్ ఒక బోర్డు అని పెట్టిండ్రు, ఇది ఒక కాంట్రాక్ట్ పద్ధతి. ఆ కాంట్రాక్ట్ పద్ధతిని ఇప్పుడు తీసేసి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ పోతే వీళ్ళు ఏమని కాంట్రాక్ట్ అయిపోయినారు, అందరు B1 B2 B3 కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. అది ఎంత పబ్లిక్ మీద పడుతున్నది. ఆ ప్రెజర్ ఏమైంది, ట్యాక్స్ రూపంలో వీళ్ళు వస్తుంటాయి. ఇప్పుడు ఆ రోజు 1000 సరిపోయినాయి, ఈ రోజు కోట్లు సరిపోతలే, వాళ్ళు కోట్ల రెవెన్యూ వచ్చినా సరిపోతలేదు. ఆ రోజు లాట్రిన్స్ ఉండే ఎత్తిపోతే అది మొత్తం తీసుకుపోయడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్డు మెంబర్ ఏ వార్డుకు ఆ వార్డు క్లీన్ ఉన్నదా లేదా అని పోయి తీసి, ఈ రోజు అవన్నీ పోయి నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నావు, ప్రతి ఇంట్లో మొత్తం నీకు టాయిలెట్స్ పెట్టుకున్నావు, నీకు అవి కూడా తీసారు, ఆ సర్వీస్ కూడా వెళ్ళిపోయింది. ఎన్ని విధాల వీళ్ళకి తక్కువైందో. కానీ వీళ్ళ జీతాలు పెరగడము లేకపోతే వీళ్ళకు మెయింటెనెన్స్ ఎక్కువ కావడం వల్ల ప్రజల మీద భారం. కోట్ల రూపాయలు, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు మాట్లాడతారు, 100 కోట్లు 1000 కోట్లు. మరి ఉన్నదంతా ఇది 10-15 కిలోమీటర్ల సరౌండ్ లో ఏరియా అంతా మొత్తం. దీనికి ఈ దానికి డెవలప్మెంట్ చేసేది మేము ఉన్నప్పుడు రిలాక్సేషన్ వచ్చినాక డిఫెన్స్ దగ్గర మా అంటే బోర్డు మీద పైసలు లేవు, మీరు చేయాలంటే రోడ్లు మీరే వేసుకోవాలి, వాటర్ మీరే ప్రొవైడ్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మాకు వాటర్ లేదు అని చెప్పి ఒక కండిషన్ తీసుకొని చేసినాం. ఈ రోజు కూడా సరిపోయిన వాటర్ మనం ఇస్తలేము కంటోన్మెంట్లో, డిఫెన్స్కే పోతుంది.
వాళ్ళ కాలనీలకు ఏడబ్ల్యూఎస్ కట్టిండ్రు, వాళ్ళన్నీ కట్టిండ్రు పోతారు. కానీ ఇప్పటికి కూడా ఇన్ని కాలనీలకైతే నీకు సరిపోయే నీళ్ళు వాటర్ మాత్రం ఇస్తలేవు. మీరు ఎక్కడైనా చూడు. బిల్లు మాత్రం ఇంత పొడుగు బిల్లు మోత అయితే పోతున్నది. కరెంట్ అంటావా, కరెంటుకు సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ కరెంటు మీటర్ పెట్టినా, ట్రాన్స్ఫారం పెట్టినా, ఇది చేసినా. ఇవాళ రోడ్లు ఉన్నాయి. అవును. ఆ రోడ్లు ఆ రోజు 12 ఫీట్లు 30 ఫీట్లు అంటే 12 ఫీట్లనే ట్యాప్ రోడ్ ఉంటే దాన్ని అటు ఇది ఇటు చేసాం. ఆ మెయింటెనెన్స్ కూడా మీకు రాజీవ్ రోడ్డు స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. మిగతా రోడ్లు ఇది ఇవన్నీ చేయంగా కూడా వీళ్ళకి డబ్బు మెయింటెనెన్స్ సరిపోతలేదు అని అంటే దాన్ని ఎవరు అడిగినో ఎవరు లేరు. వీళ్ళ కూడా ఏం పంటాడతారు, డ్రైనేజ్ వాళ్ళని చేసుకోమంటారు. సివిక్ కమ్యూనిటీస్ అనేది ట్యాక్స్ రూపంగా తీసుకుంటుండే, ట్యాక్స్ రూపంగా తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండే కంటోన్మెంట్ కానీ మున్సిపల్ ఏదో కానీ. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళనే చేసుకోమంటున్నారు, ట్యాక్స్ కట్టమంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు సతాంచిందని ఎవరన్నారో నాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఒక పద్ధతి ఉంది. ఒక ట్యాక్స్ రూపం ఇంటికి తీసుకోవాలంటే హౌస్ ట్యాక్స్, ఓకే, తర్వాత నీకు గార్బేజ్ ట్యాక్స్ అంటే చెత్తది అదే దాంట్లో, దాని తర్వాత వాటర్ ట్యాక్స్, దాని తర్వాత లైట్ వీళ్ళది కాదు కాబట్టి స్ట్రీట్ లైట్ ట్యాక్స్. ఓకే, 4 వచ్చినాయా? 4. ఇంకోటి లైబ్రరీ ట్యాక్స్. ఇంకా వేరే ట్యాక్స్ అనేది లేకుండా ఇప్పుడు ట్యాక్స్ రూపంలో ఏమి ఇస్తారు కాగితము, ఒకటే హౌస్ ట్యాక్స్ ఇంత, ఏది గార్బేజ్ లేదు ఏం లేదు. గార్బేజ్ దీనికి 10 రూపాయలు ఉంటే దానికి 10 రూపాయలు ఇస్తాం. లివింగ్ ట్యాక్స్ 10 రూపాయలు ఉంటే చెత్త ట్యాక్స్ కూడా 10 రూపాయలు ఇస్తాం. అది అడిగితే అంత ఇదంతా సార్ మీది. ఇప్పుడు ఎవరు ఆఫీస్లో చెప్పేటోళ్ళు కూడా ఉండరు. వీళ్ళు బోర్డు మెంబర్లు కూడా అడిగేందుకు కూడా వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి అవన్నీ తెలివే కదా, బ్రిటిష్ హయాంలో ఉన్నాయి తెలివే కదా, అవి చూడలేదు కదా. ఇప్పుడు 5,000 చేశాం, 5,000ను 50,000 చేశాం, 50,000ను 5 లక్షలు చేశారు. ఏమంటే సరిపోతలేదు సార్ మాకు పన్ను. అది ఇప్పుడు ఇంకోటి పద్ధతి, అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు. అంటే వర్క్ చేయకపోవడంగా మీకెళ్ళి మళ్ళీ అడ్వాన్స్ కూడా, ట్యాక్స్ కూడా అడ్వాన్స్ 1 year అడ్వాన్స్ కూడా చేస్తున్నాం. ఈ పద్ధతుల్లో నడుస్తున్నాయి. ఇంకా మేమేం రాజకీయంగా ఏం చెప్పమంటావు అంటే గతంలో మీ అనుభవానికి వస్తే, మీ అనుభవంలో ఉన్నటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఏంటంటే గతంలోనే ఒక హయాంలోనే బాగుండే. ఇందిరాగాంధీ హయాం, రాజీవ్ గాంధీ హయాంలో 100 గజాలు ఉన్న వాళ్ళకు ట్యాక్స్ మాఫ్ చేసిండ్రు. జగజీవన్ రామ్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు డిఫెన్స్ ల్యాండ్ పట్టాలు ఇప్పించారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు. నీకు ఎంతసేపు ఎంత ట్యాక్స్, ఇప్పుడు ఉన్న నేషనల్ గవర్నమెంట్ ఏంటంటే జిఎస్టీ రూపంగా ఎట్లా మల్టిపుల్గా జిఎస్టీ ఎట్లా తీసుకుంటుండ్రో, పుట్టిన బిడ్డ పాల కాడికి వెళ్ళి, పాల ప్యాకెట్ కాడికి వెళ్ళి, దాని సిజేరియన్ సామాన్ కాడికి వెళ్ళి, సచ్చిన వాని మీద బట్ట గప్పి బొంద దొడితందుకు కూడా మీరు జిఎస్టీ తీసుకుంటారు. అదే విధంగా ఇప్పుడు కంటోన్మెంట్ కూడా, కంటోన్మెంట్ బోర్డు అప్పుడు పెట్టింది, ఇది ప్రైవేట్ బోర్డు కాదు, పోనీ మున్సిపాలిటీ లెక్క మున్సిపాలిటీ కాదు, రెండుటి మధ్యలో ఇది మొత్తం నడిబొడ్డులో. నీకు ఇంత చిన్న ప్యాకెట్ సివిల్ ఏరియా దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నది. ఒక ప్యాకెట్ను డిఫెన్స్కి సంబంధం లేకుండా కూడా వీళ్ళు ఒక బాడీని పెట్టుకొని నడిపిస్తున్నారంటే ఇది ఒక అరాచకం ఉన్నది. ప్రజల మీద అరాచకం. ఇది ప్రజలు గుర్తుపడతలేరు. ఇప్పుడు రేపు ఎలక్ట్ అయిన వాళ్ళు గుర్తుపడతలేరు. అది వాళ్ళ ధర్మం. అదే వాళ్ళు ఎందుకు ఆలోచన వస్తలేదు అంటే ప్రజల నుంచి ఎంతైతే డబ్బు వసూలు చేస్తారో అంత మాదిరిగా కనీసమైనా కూడా ఖర్చు పెట్టట్లేదు అంటారు మీరు స్పష్టంగా దీన్ని బట్టి. ఇప్పుడు మీరు ఏం పెడుతున్నారో ఇది రైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమనంటే మేము డిఫెన్స్ అంటారు. ఇది బోర్డుకు డిఫెన్స్ కు డిఫెన్స్ ఆయుధాలు ఉన్నది, డిఫెన్స్ కు ఉన్నది, అది వేరే. మనం డిఫెన్స్ అడుగుతలేం కదా. మీరు బోర్డులో ఎంత ఉంది, ఇది పబ్లిక్ వచ్చేసింది. మీరు నామినేట్ మెంబర్ చేస్తున్నారు, ఎమ్మెల్యేని కూడా నామినేట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంపీని కూడా నామినేట్ చేస్తున్నారు, వాళ్ళకు ఓటు హక్కు లేదు. అటువంటి అప్పుడు మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తేందుకు ఇయ్యరు. ఏది మాట్లాడినా కానీ ఇది మాది ముద్ర, మేము డిఫెన్స్ వాళ్ళం. ప్రెస్ పేపర్ కూడా అట్లే మాట్లాడతారు, డిఫెన్స్ జోలికి పోవాలి. ఎట్లనే ఇది? ఓకే,
ఇది ఏం మాదిరిగా మరి నాకు అర్థం కాదు. దీనికి అడిగేటోళ్ళు ఎవరు? పాపం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ క్లియర్గా ఉంటుండే, ఏది ఉన్నా అర్థం మాదిరిగా. కానీ ఇప్పుడున్నది అప్పుడున్నది ఇప్పుడు ఏం తేడా ఉన్నదో అది మీరు ఆలోచన చేసి మీరు చెప్పాలి సంజయరావు. ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలంటారు? ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, అంటే ఒక సమాజంలో మాట్లాడలేని పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటిది మీరు ఇంత అనుభవశాలి, ఇంత మాట్లాడేది. ఇది మార్పు రావాలంటే ఇది నాయకుల నుంచి మార్పు రావాలా, కార్యకర్తలలో మార్పు రావాలా, ప్రజలలో మార్పు రావాలి? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మార్పు రావాలి. ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు నీకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టారు? ఓటింగ్ ఎందుకు పెట్టారు? ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారము ఒక ఉండాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నియమావళి ప్రకారం పెట్టారు. మరి వాళ్ళే న్యాయస్థానమే కండ్లకు గంతలు కట్టుకున్నట్టుగా వాళ్ళే గమ్మునుకుంటే ఎట్లా వస్తా చెప్పు? అంటే చాలా మార్పులు వచ్చినాయి అప్పటి పత్రికలకు ఇప్పటి యొక్క చాలా మీడియాకు. అవును, చాలా అసలు వ్యత్యాసం, చాలా వ్యత్యాసం ఉన్నది. మంచి చెడు అనేది అది వాళ్ళకే తెలుసుకోవాలి. రాజకీయం ఒక బిజినెస్ గా చూసుకుంటుండ్రు. ఈసీ కళ్ళు మూసుకోవడం ఎందుకు మరి? ఇలా ఓటుకు నోటు అనేది కేసులు కూడా అవుతున్నాయి. ఇవన్నీ కూడా మరి ఏం తప్పుడు దాకా జ్యుడిషియల్ కూడా దీనికి తీసుకోవాలి. జ్యుడిషియల్ అనేది కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు నెరవేర్చుకుంటే ఇవన్నీ రావని నా అభిప్రాయం. ఒక్క జడ్జికు 5,000 కేసులుంటే జడ్జి ఏం చేయగలుగుతాడు? భారం ఎక్కువైపోయింది. భారం వాళ్ళని తగ్గించేటట్టు గవర్నమెంట్ చేయాలి. అంటే మర్యాద తక్కువైందనేటువంటి భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఎక్కువయ్యి నీకు బుద్ధి చేసుకున్న కొద్ది మర్యాద తక్కువ. ఎడ్యుకేషన్ ఉండాలి, దాని ఎంబడి హిస్టరీ కూడా ఉండాలి. తల్లిదండ్రి కాందాన్ని ఎట్లా చెప్పుకుంటారు, సరనేమి ఎట్లా చెప్పుకుంటారు? మానవతా విలువలు తగ్గినాయి అంటారు. నేను అనలేను, అదే నాకున్న అనుభవం చెప్తాను. అదే అంటే ప్రకృతి, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతిని మనమే నాశనం మారుస్తున్నాము. టెక్నాలజీ వేరే వాళ్ళు చెప్తున్నాం, టెక్నాలజీ వేరే వాళ్ళు చెప్తున్నాం, నేమ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వాడు పోయి మనకి ఇప్పుడు 79 సంవత్సరాలే. అవును, 79 సంవత్సరాలు కూడా బ్రిటిష్ చేసిండు. గోరం సెల్లడింగే చోరం సెల్లడింగే అంటే రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. నేను ఇలా 66 నుంచి అంటే 60 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా. నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించి కూరగాయలు పండించుకుంటూ బతుక్కుంటూ ఈ దాకా వచ్చాను. అంటే నేనేమంటున్నా, నేను ఇప్పుడు గతం లేదంటే ఒక మాటకు ఒక విలువనిచ్చి, సాంప్రదాయాలకు విలువనిచ్చి, ఒక పెద్ద తరాకు విలువనిచ్చి ఆనాడు ఎన్నికలు జరిగేది. గతం ఆ విధంగానే ప్రజలు ఉండేది. ఈరోజు ప్రజలు డబ్బుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్షన్లో డబ్బుకు మరి ప్రాధాన్యం ఇచ్చి వారు డబ్బులు ఇస్తే తీసుకోవడం, వీటి డబ్బులు ఇచ్చితే తీసుకోవడం, ఇది నేర్పినటువంటి విధానం నాయకులదా లేకపోతే ప్రజలు? డబ్బులు అడిగిండ్రు, ఎవరు అడిగిండ్రు? ఇప్పుడు చేతగానోడు గుడి ముంగట కూకుంటాడు, చర్చి ముంగట ఉంటాడు, లేకపోతే మసీదు ముంగట. నీకు దోషం చేస్తావు లేకపోతే వెళ్ళిపోతావు కదా. వాడైతే నీ ఎంబడి రాడు కదా. ప్రజలు ఓట్లు వేసేటోళ్ళు కూడా నీ ఎంబడి పడరు కదా. మరి ఎవరు పడుతున్నట్టు? ఒక మా పొలిటికల్ వాళ్ళతో చెప్పమంటే నేను దొంగ నీకు చెప్పాలనా? లేదు నేను దొంగతనం చేస్తున్నాను చెప్పాలనా? పొలిటికల్ వాళ్ళు నువ్వు ఎవరు తయారు చేస్తున్నారు? మీరు చెప్పేది ప్లాట్ఫామ్ మీద అందరిని చెప్పుకుంటే మీరు చెప్పింది మీరు కరెక్ట్గా ఎందుకంటే ఈరోజు మీడియా రేపు చూస్తున్నాను. వాళ్ళు నన్ను తప్పు పట్టుకుంటే నేను నా అనుభవం చెప్తున్నా, నేను ఎవరి మీద తప్పు చెప్తాను. ఈరోజు చనిపోతున్న సంగతులు చెప్తున్నా. అంటే టెక్నాలజీ పెరిగింది, దాన్ని బట్టి పరుగులు పెడుతున్నారు జనం అనేటువంటిది ఒక ఈ టెక్నాలజీతోనే అంటారా? టెక్నాలజీ పెరిగినప్పుడు దాని పని అది చేసుకుంటే పరుగులు ఎందుకు పెడతారు వీళ్ళు? టెక్నాలజీ ఫారిన్ది కావాలి, కల్చర్ ఏమో ఇండియాది కావాలి. ఎర్ర బస్సులు ఎక్కినట్టుగా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టినా అది పెట్టినా ఇది పెట్టినా ఏమవుతుంది చెప్పండి? హసన్పేట చెరువులో మొత్తం నీళ్ళు తాగేటోళ్ళం, రామన్న చెరువులో నీళ్ళు. ఇవాళ గేదెలు కూడా పోయి అండ ఉండేటందుకు లేకుంటాయి. ఆ మురికి ఎట్లా పోతుందా? కంచెనే సేను మేస్తే ఇంకా అడిగేటోడు కూడా ఉన్నావు. ఇవాళ హైదరాబాద్ పెట్టి మొత్తం గులగొట్టిస్తున్నావు. ఎవరు నష్టపోతుండే? ప్రజలే కదా. అది చేసేటప్పుడు ఏం చేసిన వాళ్ళు? ఒక మిలిటరీ ఏరియా అనగానే ఈ రోడ్లకు ఇబ్బంది పెడుతుంటారు సామాన్యంగా మిలిటరీ వాళ్ళు.
మనల్ని నడవనీయరు అనేటువంటి ఒక భావన అనేటువంటిది ప్రజలలో ఊరికే మాట్లాడుకుంటారు. ఇది ఎంతమటుకు కరెక్ట్ అనేటువంటి విషయంలో ఒకసారి clarify. అది కరెక్ట్ కాదు. డిఫెన్స్ లో చెప్పడానికి కూడా కాదు. ఏ రోడ్ ఎంత ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన కంటోన్మెంట్ అని కాదు. ఇలా స్టేట్ గవర్నమెంట్లో ఇలా ప్రతి నెలకు కొన్ని వేల వాహనాలు వస్తున్నాయి. ప్రతి నెలకు రోడ్డు ఎడల్పు అవుతుందా? ఏం ప్లాస్టికా, రబ్బరా? ఇంకోటి పోలీసు వచ్చి చేస్తా అంటున్నాడు నువ్వు జంప్ చేసినావు అని. కానీ నీ చౌరాస్తా మీద నువ్వు కెమెరాలు పెట్టి ఆ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి మీరు ఎప్పుడన్నా అడిగిందా? ఏ ప్రెస్ ఏ మీడియా నన్ను అడిగిందా? ఏ ప్రెస్ అన్న అడిగిందా? ఇప్పుడు నా దగ్గర ఉన్న టివోలి కాడ ఆ రోడ్డు కింద నీళ్ళు ఇప్పుడు ఎట్లా నీళ్ళు నిలబడిపోతాయి కదా అంటే దానికి ఇటు బండి కదలలేదు, అటు బండి కదలలేదు, అటు కూడా మళ్ళీ అంతా డిఫెన్స్దే ఉన్నది. మరి ప్రైవేట్దేమో కూలగొడతావు, నువ్వు గవర్నమెంట్ అంటేనేమో పక్క పెడతావు. అయ్యా సంజీవ్ గారు, ఒక గ్రేవ్ యార్డ్లోనే చూసుకోవాలి. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కు కంపౌండ్ ఉంటుంది, ముస్లిం గ్రేవ్ యార్డ్కు కంపౌండ్ ఉంటుంది. నాగన్నకుంటకు తీసి పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, బొందలు తీసి. ఎక్కడనే వర్షాకాలం వస్తుందంటే బ్రిటిష్ వాడు ఇది రోడ్లు ఇట్లా పెడుతుండే. ఎట్లా 2 సైడ్లు డౌన్ చేసి ఛానల్ పెడుతుండే. ఏది వాటర్ డ్రైన్, రెయిన్ వాటర్ డ్రైన్. నువ్వు ఉన్నాయని మూసేస్తున్నావు. ఈ మార్పు ఎక్కడ మొదలు పెడితే మీ ఇదొక మీరు చెప్పేటువంటి అది ఎట్లా సెటరేట్ అవుతుంది మీరు? రెండేనని మార్పులు మొత్తం ప్రజలది ఏదైతే బయట మీరు సహకారం చేసి బయట మీరు పెడతా అనుకుంటుండ్రో, ఇది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈసీ కానీ వీళ్ళు సరైన క్వశ్చన్ వేసి సరైన మార్గం చూస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏ ప్రజలకు న్యాయం జరగదు, ఎవరికి జరగదు. కరప్షన్ ఎవరికి? కరప్షన్ బ్లడ్లోనే వచ్చిందండి, అందరికీ ఉన్నది కరప్షన్. పావులో లేనిది ఎవడు ఇప్పుడు కరప్షన్ అని. ఓటింగ్ కాడ కరప్షనే, పని కాడ కరప్షనే, నౌకరీ కాడ కరప్షనే, డ్రైనేజ్ కాడ కరప్షనే. అంటే ఈ కరప్షన్ పోవాలంటే పోదు. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఓడు సిపాయి కావాలి, ప్రతి ఓడు దేశాన్ని రక్షించేటోడు కావాలి, ప్రతి ఓడు ప్రజలను రక్షించేటోడు కావాలి. అంటే ఆర్మీ నుంచి ఏమైనా స్పెషల్ ఫండ్ ఏమన్నా వస్తుంది? సర్వీస్ ఛార్జెస్ అనేది అదే కదా నేను చెప్తున్నా. సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి ఓకే కంటోన్మెంట్ వాళ్ళు. కానీ వాళ్ళను ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత ఫండ్ ఉంది, వాళ్ళు ఎంత ఇవ్వాలి? 3,000 కోట్లు 4,000 కోట్లు అనుకుంటా పోతున్నారు. కానీ మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళే బోర్డులో ఉన్నారు, మరి అడిగేటోళ్ళు ఎవడు? ఆడికి వస్తే మిలిటరీలో నేను మాట్లాడు దేశానికి పడి అట్లా భయపెట్టిస్తారు. అంటే మన వాళ్ళు వాళ్ళని భయపెట్టిస్తారా? వాళ్ళే లేవు. భయం లేనప్పుడు అడగడానికి ధైర్యం. అదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూకున్నాడు, మాకు ఇంత ఛార్జెస్ రావాలి, లేకపోతే నువ్వు పన్నులు పెంచుకుంటా పోతే వాళ్ళని ఇవ్వకుంటుంటే నువ్వు మామూలు మీద పన్ను పెంచుతున్నావు అంటే అది ఏమన్నట్టు నువ్వు? అంటే నీకు ధైర్యం అక్కడ లేకనే ఇక్కడ నువ్వు అడుగుతున్నావు. సమ్మెట్ ఎవరి మీద వేస్తున్నావు? నీ చేతిలో సమ్మెట్ ఉన్నది, ఎవరి మీద వేస్తున్నావు? ఎవడన్నా జర్ర ఈతుంటేనేమో వానికి కూల కొడతా చేస్తా అంటావు, ఏమన్నా ఉంటే వానికి కట్టమంటావు. ఖాళీ జాగా కూడా నువ్వు పన్నేస్తున్నావు, నీకు రావాల్సిన పన్ను ఎందుకు తీసుకుంటలేవు? అంటే ప్రధానమైనటువంటి లోపం అక్కడ ఉంది అంటారు. మరి 100% ఉన్నది అది. అంటే ఒకటి చివరిగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంటోన్మెంట్కు ఇంకా చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి, అత్యవసరం ఏమున్నాయి, అందులో ఏమైనా అంటే ఇక్కడ మిలిటరీ ఏరియా ఉంది, ఇందులో పబ్లిక్ ఏరియా ఉంది, రెండు మిలితం ఉన్నటువంటి ఈ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా అని కాదు. ఇప్పుడున్న సందర్భంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పిండప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, సివిలియన్స్ డిఫెన్స్కు ఎంత దూరం ఉంటే ఫ్యామిలీస్ డిఫెన్స్ అంతా బాగుంటుంది, ఆర్ సివిలియన్స్ బాగుంటారు అనే పదాన్ని మొత్తం మీరు తీసేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇదంతా టేక్ ఓవర్ చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం ఉంటే ఇది పోతుంది. వీళ్ళని తీసుకుపోయి డిఫెన్స్ వాళ్ళని సమ్మటేపిస్తుంటే ఏం లాభం వస్తుంది? ఏం లాభం? అది ఎవరు చెప్పాలి? అది నా అభిప్రాయం ఏం తీసుకోరు, నేను చెప్పినా లాభం లేదు. చెప్పొచ్చు, ఎందుకంటే మీరు చెప్తే ఒక నలుగురు మీరు అనుభవశాలి కాబట్టి. అదేనబ్బా సంజీవ్ గారు, మేము అనుభవం ఉన్నోళ్ళ మాట మాట్లాడి ఇవాళ మీరు ఉద్యోగం పెట్టుకుంటుండ్రు, వాటర్ బిల్లు కావాలని కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్ వచ్చి నీకు పాత బిల్లు కట్టి కొత్త బిల్లు దగ్గరికి పోరాడు, మనకి అడ్రస్ తెలియకపోతే ఏం చెప్తాం సంజయ్?
అదే సర్వీస్ లా అదే ఇప్పుడు ఏ కొత్త వాళ్ళని తెచ్చినా కానీ ఎవరు చేస్తున్నది మీరు చెప్పండి. మేము అనేది ఒక్కటే, ఇప్పుడు నువ్వు చెప్పిన పద్ధతిగా ఇది నీకు సివిల్ మొత్తం. ఇప్పుడు నువ్వు మీరు చూడండి, పోలీసు సివిల్ ఏరియాలో ఉంటారు, అవును ఆ? కరెంటు సివిల్ ఏరియాది, వాటర్ నీదే, అవును అన్నీ నీ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు గొప్ప చెప్తున్నావు మరి? ఒక టైంలో నీకు ఇండిపెండెంట్ అప్పుడు, ఇండిపెండెంట్ రానప్పుడు వాళ్ళు చేశారు. అవును వంచల్లో దుర్మార్గులు వాళ్ళని మీరు తిడుతున్నారు. అవును ఇలా మీరు చేసేది ఎందుకు చేస్తలేరు? ప్రతి వానికి రూపాయికి 10 రూపాయలు ఎందుకు మోపుతున్నారు నెత్తి మీద? వాడు నల్లనీళ్ళు తాగలేడు, రోడ్డు సరిగా వేసుకోలేడు, ఇల్లు కట్టుకోలేడు, మళ్ళీ కంటోన్మెంట్ అంటావు. మరి మున్సిపాలిటీనేమో 10 అంతస్తులు 20 అంతస్తులు కోరుకుంటావు. ఇది ఎవరికి తప్పంటావు? అంటే మొత్తాన్ని మీద మీ యొక్క అనుభవం దృష్ట్యా మీరు చెప్పేటువంటి యొక్క ఒక నిగూఢమైనటువంటి విషయానికి వస్తే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కంటోన్మెంట్ వైపు చిన్న చూపే చూస్తుంది అనేటువంటి విషయం 100% రాష్ట్రముగా దేశం కూడా, విషయం ఢిల్లీ లెవెల్లో కూడా కంటోన్మెంట్, అన్ని కంటోన్మెంట్లు 64 కంటోన్మెంట్లు, 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. 2 కంటోన్మెంట్లు సివిలియన్స్కి ఇచ్చేశారు. బెంగళూరుది ఒకటి, ఇంకోటి ఉన్నది. ఆ 62 ఒక కంటోన్మెంట్ సికింద్రాబాద్ అప్పుడు నైజాం సర్కార్ చేసినప్పుడు సికింద్రాబాద్, బెల్గాం, ఔరంగాబాద్, అహ్మద్నగర్ ఈ 4 ప్రైవేటే ఉండే. నువ్వు ప్రజలకు న్యాయమా సర్కార్ న్యాయం ఎవరు చూస్తలేరు. అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది అనేటువంటి మరి కరప్షన్ అది కాదు, అదే నువ్వు వరల్డ్లో పో, నువ్వు ఏది ఉన్నా అన్నీ ఉన్నాయి. కానీ ఈడ అరాచకం ఎక్కువ ఉన్నది కదా. ఆహా భారతదేశంలో ఉన్న అరాచకము అనేది ఎక్కడికి వెళ్ళి పుడుతున్నది అని చెప్పు. శంకర్ గారు అప్పుడు పెట్రోల్ మీటింగ్ వద్దమ్మా, న్యాయం కాదు. ఎందుకంటే ఆయన కూడా ఒక జడ్జిగా న్యాయం పోతుంటే ఆయన చెప్పాడు. ఇలా వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళే అడగాలి. నీకు సీలింగ్ లేనప్పుడు నువ్వు అడగక అందరిని అడిగిపిస్తే ఎవడు దొంగ అవుతాడు, ఎవడు దొర అవుతాడు? కంటోన్మెంట్లో అంటే మీరు వైస్ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో మీరు చేసినటువంటి కొన్ని అంటే ఇప్పటికి కూడా కనిపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ మీకు గుర్తున్నాయి, కొద్దిగా చెప్పండి. నేను వచ్చినాక మీకు రిలాక్సేషన్ తెప్పించింది ఒకటి. నంబర్ 2, గన్ బజార్లో ఒక వాటర్ ట్యాంక్, ఓకే. ఏఓసి దగ్గర ఒక వాటర్ ట్యాంక్, నర్తకి థియేటర్ దగ్గర ఒక వాటర్ ట్యాంక్. ఇవి వాటర్ వాళ్ళకు స్టోరేజ్ లేక ప్రజలకు ఇబ్బంది అవుతున్నాయి అనేది ఇవాళ కూడా అవి ఓకే నేను తెప్పించి నేను ఇక్కడ ఉండి నా ఉన్న అనుభవంతో పలుకుబడి కాదు, ఫోన్లో ఈవో సార్ చెప్పి డైరెక్టర్ జనరల్ శ్రీనివాసరావు ఉండే, ఆర్ శ్రీనివాసన్ పాపం ఆయన ఎంత మర్యాద ఇస్తుంటే ప్రజలకు, ఆయన అప్పటిదప్పుడు శాంక్షన్ చేపించి బడ్జెట్ ఉండే కాబట్టి అన్ని చేపించాం. ఇంకోటి గొప్పది, అస్మత్పేట రోడ్ నుంచి అక్కడ మొత్తం వాళ్ళు పంచాయతీ ఏరియా అన్నారు. 31 పిల్లర్ ఏడైతే ఉన్నదో నీకు దుబాయ్ గేట్ దగ్గర, 32 పిల్లర్ ఈడ నీకు మార్కెట్ వెనుక ఉన్నది బౌండరీ పిల్లర్. ఆ 1 to ఈ దానికి వస్తే సగం అస్మత్పేట ఏరియా కంటోన్మెంట్లోకి వచ్చింది. అది నేను కంటోన్మెంట్కి చేసిన లాభం. ఓకే, ఎన్నో పనులు వీళ్ళు గ్రాంట్లు ఉండగా కూడా పోయి వాళ్ళని అడిగేది, పర్మిషన్ వచ్చేదాకా చేసేది. నేను ఈవోని అందరిని కూకుండా పెట్టి, అయ్యా సబ్జెక్ట్ అట్లా కాదు ఇట్లా అంటే దాన్ని అవగాహన నాకు తీసుకొని, ఎస్ మనది కరెక్ట్, మనం దగ్గర సర్ప్లస్ ఉన్నది కాబట్టి మనం చేసి పంపిస్తామంటే అదొకటి వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. అదొకటి, అదే ఇవాళ దాకా నడుస్తుంది. మీరు మీ యొక్క హయాంలో అంటే మీ యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంలో మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను మీరు చూసిర్రు, వాళ్ళతోని మమేకమై? ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఏ కార్యక్రమైనా ఇక్కడికి వస్తుంటారు, వారితోని మీరు తిరిగినటువంటి సందర్భం ఉంటే అటువంటి నేను ముఖ్యమంత్రిలో బ్రహ్మానంద రెడ్డి అప్పుడు అంతా లేకుండే, చొక్కారావు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే, ఆయన వెంగళరావు ఎంబడి, టిఎన్జే ఎంబడి ఉన్నా. అప్పుడు ఆయన ఇంకొక ఆయన వెంగళరావు దించంగానే భవనం వెంకట్రామ్ రెడ్డి ఆయన చూసిన. ఆయన తర్వాత విజయభాస్కర్ రెడ్డిని చూసిన. ఆయన మధ్యలో చెన్నారెడ్డి ఎంబడి సరోజిని పుల్లారెడ్డి ఎంబడి నేను చాలా ఉంటుంటే. ఓకే, చెన్నారెడ్డి ఎంబడి తిరిగిన. చెన్నారెడ్డి ఎంబడే కాదు, ఇందిరాగాంధీ ఎంబడి కూడా తిరిగిన. ఆయన తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఆయన తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళ దాకా ప్రెసిడెంట్ కూడా, పార్టీ ప్రెసిడెంట్ను కూడా నేను మల్లికార్జున్ గౌడ్ ఉండే, మల్లికార్జున్ గౌడ్ నుంచి సత్యనారాయణ,
ఆయన నుంచి కేశవరావు, జి శ్రీనివాస్ 2 సార్లు ఉండే, కేశవరావు 2 సార్లు ఉండే. దాని తర్వాత ఆంధ్ర ఆయన ఒక ఆయన ఉండే, జిఎస్ రావు అని. ఆయన తర్వాత సత్యబాబు ఉండే, సత్యబాబు తర్వాత రోషయ్య ఉండే, రోషయ్య తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, ఉత్తమ్ కుమార్ తర్వాత మీకు సత్యబాబు ఉండే, సత్యబాబు తర్వాత వచ్చిన నేను అడిగి విరమించుకున్నాను. ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఇప్పటి వరకు స్టిల్ గా అందరితో టచ్ లో ఉండుకుంటా మీరు ఇప్పటికి కూడా వాళ్ళు నా పేరు యాద్ చేస్తారు, అదే నన్ను జ్ఞాపకం చేస్తారు. ప్రస్తుత ఎమ్మెల్యేతోని మీకు ఉన్నటువంటి యొక్క డెవలప్మెంట్ చాలా మంచి ఉన్నది. వాడు నాకు సోదరు అటువంటి వాడు. అదే ఎప్పుడున్నా మర్యాద వీడికి వస్తాడు పోతాడు. నేనే ఎక్కువ ఇప్పుడు ఏ దాంట్లోకి పోతలేను కాబట్టి నేను ఆల్ ఇండియా లెవెల్ ఉన్నా. అదే ఎప్పుడున్నా నాకు ఆయనకు నాకు మంచి సంబంధాలు. ఓకే, ఇప్పటిదాకా మాకేం లేదు. ఏది ఉన్నా ఆయన పని ఆయన చేస్తున్నాను. మీ యొక్క సుమారు 84 సంవత్సరాల వయసు కలిగినటువంటి మీరు అపారమైన అనుభవం మరి యొక్క మీ యొక్క ఆరోగ్యం రహస్యం కూడా చెప్పాలి. మరి ఇది అందరికీ ఉన్నది, మీకు కూడా ఉన్నది, మీ ఆరోగ్యం కూడా ఉంటుంది. మనిషికి స్వార్థం అనేది కంక్లూజన్కి వస్తే నాకేం లేదు, తృప్తి, నేను దీంతో తృప్తి పడుతున్నానంటే నీ ఆరోగ్యం పెరుగుతూనే ఉంటుంది, ఏ రోగం ఉంటుంది. నేను ఇంకా ఏదో చేయాలి కావాలి అనుకుంటా పోతే ఆరోగ్యం క్షీణించిపోతుంది, మైండ్ ఖరాబ్ అవుతుంది, వేరే తిరగబోతాం. దీని రహస్యం అంతకంటే ఎక్కువ లేదు. ప్రతి ఓడు దమ్డి తేనా లేకని అక్కలనైదేనా అంటే తెలియద్దు అంటారు. నేను 2 ఇస్తాను నాతో చేతన, నా దగ్గర ఉంటే నేను పైసా కూడా అవసరం ఉంటే మద్దతు చేస్తా, నేను వాళ్ళకు ఉపాయం కూడా చెప్తా. అది మానవ ధర్మం. మనిషి తృప్తి, వీళ్ళు అందరూ ఉన్నారు, ఒకరు చెడ్డ మంచి ప్రతి ఈ 5 ఏళ్ళు 5 సమానం లేవు. 5లో ఏ ఏళ్ళు లేకున్నా పని నడవదు మరి. అట్లా మనం తృప్తి, మనకి వచ్చిన ఈ వయసు. రాజశేఖర రెడ్డి సాబ్ ఉండే 10 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా నా వీడికి వస్తుంటే పోతుంటే పోలీసు వాళ్ళు కూడా ఏం సార్ ఆయన రెడ్డి నేను రెడ్డి అని ఇట్లా. కానీ ఒక గౌరవం, ఒక మర్యాద, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నాడు. మనం తిరుగుతున్నాం, మనం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే తిరుగుతున్నాం, డిఫెన్స్ నుంచి మిలిటరీ ఏరియా నుంచి. ఈ రోడ్ల డెవలప్మెంట్ కు మన యొక్క గవర్నమెంట్ కు వాళ్ళు స్వాధీనం చేస్తారా అనేటువంటి విషయం ఒక మీరు అడిగేది 2 రోడ్లు ఉండొచ్చు. ఒకటేమో బోయినపల్లి రోడ్డు మేడ్చల్ది, ఒకటేమో రాజీవ్ రాజా. ఈ 2 ఇచ్చేసారు, ఆ 2 ఇచ్చేసారు, అయిపోయింది. ఓకే, ఢిల్లీ గవర్నమెంట్ సంతకం. కానీ మిగతా రోడ్లు నాకు ఒక్కటి అర్థం కాదు. ట్యాక్స్ ఏమో మీరు తింటారు, రోడ్లు ఏమో వాన్ చేయమంటే ఇది ఎక్కడదా నీకు? ట్యాక్స్ ఏమో మీరు వసూలు చేస్తారు, రోడ్లు ఏమో వాళ్ళకి ఇవ్వమంటే ఇది ఎక్కడిది? గేట్లు ఏమో మీరు బంద్ చేస్తారు. ఓకే, మరి అందుకే నేనేమంటున్నా, కంటైన్మెంట్ బోర్డు అనేది ఒక కాంట్రాక్ట్, ఒక ఇది అది అటానమీ, దాన్ని తీసేయండి, మీరు గవర్నమెంట్ చేసేయండి, మున్సిపల్ చేసేయండి. ఈ యొక్క 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మీకు అపారమైనటువంటి అనుభవంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యే పోటీ జరిగింది, ఎలక్షన్స్ జరిగినాయి. మరి సుమారు ఇప్పుడున్నప్పటి నుంచి మొదలు పెడితే 1966 నుంచి కూడా ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రులతో మీకు అనేకమైనటువంటి ఐకమత్యం కానీ, మీరు వాళ్ళతో కలవడం, వారు మీతో కలవడం, అభివృద్ధి విషయంలో అన్ని విషయాలలో కూడా మీరు మిళితమై ఉన్నారు. కానీ మీరు ఎమ్మెల్యే దిశగా మీరు వద్దనుకున్నారా, నాకు ఎందుకు పదవి వద్దనుకున్నారా, లేకపోతే ఎప్పుడైనా పోటీ చేయాలని అనిపించలేదా, అనిపించిందా అనేటువంటి విషయం? పోటీ చేయాలని ఉంటే, ఆశ ఉంటే, నాది రిజర్వ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి నేను మేడ్చల్ చెన్నారెడ్డి ఉన్నప్పుడు అడిగిన, రాజశేఖర్ రెడ్డి అంజయ్ ఉన్నప్పుడు సికింద్రాబాద్ అడిగిన, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మసిరాబాద్ అడిగిన. అది లేకపోతే నాకు పార్లమెంటు రాజశేఖర్ రెడ్డి గారు నల్గొండలు ఇప్పించారు. ఓకే, నేను అప్పుడు కుమ్మిదివేన్ జోషి గారు ఎక్స్ గవర్నర్, జనరల్ సెక్రటరీ మాకు ఇన్ఛార్జ్ ఉండే వారు. ఆమె చనువుతోటి నేను గెలిచే క్యాండిడేట్. నాకు శివశంకర్ గారు కూడా బాగా మద్దతు చేసిండు. పోతే జైపాల్ రెడ్డి గారు, గుత్త సికిందర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళు ఒక్కటయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నేనున్నా టికెట్ ఇస్తే ఆయన నన్ను ఊడగొట్టి ఆయన గెలిచాను. ఆయన ఎమ్మెల్యేకుండే, నేను ఎంపీ కూడా. ఆ ఓటు ఆయన గుత్త సుఖేందర్ వేసి. ఈ ఏ సంవత్సరం లేదు? 99, 1990 ఉండే ఆశ ఉండే సార్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలకు వచ్చి ఒక ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన గట్స్, ఆయన ధైర్యము ఆయనకు పడ్డది. ఇది లేకపోతే రేవంత్ ఇప్పుడు ఇంట్లో ఉన్న సీనియర్లకు దమ్ము లేకనే కదా ఆయన వచ్చిండు. ఇప్పుడు ఆయన తిడతారు, ఎందుకు తిడతారు ఆయనను అంటే, నీకు వచ్చి నీ ఇల్లు చక్క పెడితే తిడతావు నువ్వు, తప్పు కదా.
రేవంత్ రెడ్డి గారు ఆయన అన్ని వదిలిపెట్టుకొని వీడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి చేసి నీ పార్టీని నిలబెడితే మీరందరూ ఆయన తిడతారు. ఇప్పుడు ఇలా కోమటిరెడ్డి గారు అంటుండే ఆయన తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి మాకు ఇద్దరికి మంత్రులు ఎన్ని పార్టీలు తిరుగుతున్నారు. అవును, మాకు మంత్రి ఇవ్వకపోతే నీదేనా, నీ అబ్బ సొమ్మ నీ తాత సొమ్మ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈడ కానీ సెంట్రల్లో కాదు, ప్రజల ద్రోహులు కాదు. కాంగ్రెస్ పార్టీ వారే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పార్టీ నాశనం పట్టించుకుంటారు. వేరే వాళ్ళు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. మేము 60 ఏళ్ళు ఉన్నాము, 70 ఏళ్ళు ఉన్నాము, 80 ఏళ్ళు ఉన్నాము, మేము 90 ఏళ్ళు ఉన్నాము. నిన్నయాళ్ళు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులో వచ్చిండు, ఆయనకు సీఎం ఇచ్చారు. మరి అనేటువంటి కొంత భావన కాంగ్రెస్ పార్టీలే మాట్లాడుతుంటారు పెద్ద మనుషులు. మరి మీ వయసు కూడా దాదాపు 80. నా వయసు ప్రోగ్రామ్ నీకు బర్త్ సర్టిఫికెట్ తర్వాత రాసింది అది 79, కానీ అది కరెక్ట్ కాదు. పైన మీ అభిప్రాయం ఏ విధంగా ఉన్నది? నా అభిప్రాయం ఇగో, తండ్రి చేసిన తర్వాత కొడుకు చేయగలుగుతాడు, కొడుకు తర్వాత మనమడు చేయగలుగుతాడు. ఆయన చేసే సత్తా ఉన్నది, ఆయన నలుగురిని బాగా పెట్టిండు, ఆయన చేసిండు. అది ఆయనను పార్టీలో తీసుకునే ముందే మీకు ఉండాలి. ఇవాళ ఆయన అనడం ధర్మం కాదు, రేవంత్ రెడ్డిని అనడం ధర్మం కాదు. మాట్లాడేటప్పుడు వీళ్ళకు అనుభవం లేకుండా మాట్లాడుతున్నారా, లే అనుభవంతో మాట్లాడుతున్నారా, లే వంశ పరంపర వస్తుంది మాట్లాడుతున్నారా నాకు తెలియదు. మీరు ఈ పార్టీల, నీకు పొలిటికల్ పార్టీల ఈ వయసు ఆ వయసు కావాలని కాదు, మీరు హిస్టరీ మర్చిపోయి మాట్లాడితే నేనేం చేయగలుగుతాము, నువ్వేం కావాలంటారు. పని చేస్తే అవసరం లేదు, అనుభవాలు కావాలి. పని చేసే ప్రతి ఒళ్ళు అనుభవం కావాలి. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది నీకు? 18 ఏళ్ళలో ఓటకు ఎందుకు ఇచ్చినావు? ఒక దశ వచ్చిన తర్వాత పరిపక్వత చెందుతాడు మనిషి కాబట్టి ఆ దశ మీరు తీసుకుంటలేరు. మీరు తీసుకునేది మీ పొలిటికల్ గా మీరు ఆలోచన, మీరు ఎట్లా గెలవాలి, మేమేం చేయాలి, ప్రశాంత్ కిషోర్ అటువంటి వాళ్ళని పట్టుకొని లేకపోతే ఎవరినో వాళ్ళని పట్టుకొని నా ఫోటో చేస్తే పోతుంది, నాది రాస్తే వస్తుంది అనేది తప్పది. 84 సంవత్సరాలు ఉన్నటువంటి కనుకుల జనార్దన్ రెడ్డి గారు మరి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ స్థాయి నుంచి తన జీవన యాత్ర కొనసాగించి 1992లో మరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం, మరి ఎంతో మంది ముఖ్యమంత్రులతో మమేకమై ఈ యొక్క కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఆయన ముందు ఎవరు కూడా సాటి రారు. ఈరోజు మన యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్కు వారు 4 మాటలు చెప్పారు. మరి వారికి మన ఛానల్ తరఫున సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.